రొట్టె. మీ పేరేంటి? నా పేరు పద్మమ్మ. 62. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాకు కాలం చదివేయలేదు. ఈ ఒక్క తరగతి చదువుకోలేను, ఒక్కటి కూడా చదువుకోలేను. మీరు పొద్దున్నే ఎన్ని గంటలకు లేచేటోళ్ళు? 5 గంటలకు లేచుకుంటాను. 5 గంటలకు లేస్తున్నారు. మార్నింగ్ అంటే మీరు ఎన్ని గంటలకి బ్రష్ స్నానం అవన్నీ ఎంత లోపల ముగించుకునేటోళ్ళు? 9కి అంత రెడీ. అంటే స్నానానికి నీళ్ళు మీకు ట్యాప్లు ఉండేదా లేదంటే బాయిలో తెచ్చుకుంటున్నాను. రోజు బాయిలో మీ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పాలకి 1 లీటర్ ఎంత ఉంటుండే? లీటర్ 15-20. 15 రూపాయలు. అంటే మీకు ఎన్నేళ్ళు ఉన్నప్పటి నుంచి అంటే మీరు చిన్నప్పటి నుంచి ఒక్క తరగతి ఉంటుంది కదా? చదువులేను. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నారు? చేనులో పోతుంది మా చేను. అంటే ఇది వ్యాపారం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ వ్యాపారం ఈ కారం 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు స్టార్ట్ అయ్యింది. మీరు పొద్దుగానే బ్రేక్ఫాస్ట్ ఏం తినేటోళ్ళు? మాకు ఏం లేదు, రొట్టె కూరగాయ. మధ్యాహ్నం అన్నం పప్పు. రాత్రి అన్నం కూరగాయ ఏమన్నా ఉంటే అడవిలో రొట్టె. మీరు టీ కాఫీ అట్లాంటివి ఏమన్నా? ఏం లేదు అట్లా. ఇంట్లో కూడా చేసుకున్నారు? ఇంట్లో కూడా లేదు. ఎప్పుడో ఒకసారి వారంలో. అదే తలనొప్పి వచ్చిందంటేనే చేసుకోవాలి ఇంట్లో, లేకపోతే లేదు. మాకు చిన్నప్పుడు లేదు. మనం బొగ్గు దిక్కున్నాం. బొగ్గు పేస్ట్ ఏం లేదు. అంగడికి పోనీకే మీకు ఎంత ఇస్తుంటారు మీ పేరెంట్స్ డబ్బులు? మీకు ఏమన్నా మాకు తీసుకుంటే పావుల 10 రూపాయలు అంతే. అవే పెద్దవి మాకు. ఇప్పుడు మీ పిల్లలకి ఎంత ఇస్తుంటారు? ఇచ్చిరా ఉన్నప్పుడు మా అంటున్నప్పుడు మీ పిల్లలు? మా పిల్లలకి ఇచ్చినాము 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చినాము. 50. మాకు లేదు కదా, మాకు పావుల 10 రూపాయలు అంటే అవే ఎక్కువ మాకు. ఇంకా మీరు సంవత్సరానికి ఎన్ని జతల బట్టలు కొనుక్కునేటోళ్ళు? అంటే మీ అమ్మలు కుట్టించేటోళ్ళా లేదంటే కొనుక్కొస్తారా? కొనుక్కొస్తోళ్ళు. కుట్టించేటివి ఎక్కువ. బట్ట కొని కుట్టిస్తుంటాం. అంటే మీరు ఫ్రీ టైంలో ఏం చేసేటారు? మేము ఫ్రీ టైంలో చేనులకు పోయేటోళ్ళము. మాది దొడ్డి ఉంది కంపౌండ్. చేను పని అయిపోయినాక ఇంట్లో పనులు, నీళ్ళు. రెస్ట్ లేదు. పనే. చిన్నప్పటి నుంచి నీళ్ళు పోసేదే. బాయ్ ఇప్పుడు కూడా మాకు నీళ్ళు అప్పుడు బాయిలో లేవు. ఇప్పుడు లేవు. ఊరికాడ లేవు. మీరు చిన్నప్పటికి ఇప్పటికి ఏమన్నా వ్యవసాయంలో మార్పులు వచ్చినాయా? అంటే మీరు అప్పుడు కాలం తిండి ఇప్పుడు కాలం తిండిలో ఏమన్నా మార్పులు ఉన్నాయా? అప్పుడు లేదు నైనా, మందులు లేదు. మందులు మారితే అంటే ఇప్పుడు టేస్ట్ ఏది ఎక్కువ వస్తుంది? అదే ఎక్కువ వస్తుంది మాకు. అదే ఎక్కువ. అంటే మీరు పొయ్యి ఎట్లా? కట్టెలు పొయ్యి. గ్యాస్ లేదు అప్పుడు. మీరేమన్నా మీ దగ్గర ఆవులు ఉండేది మాకు. అప్పుడు ఆవులు ఉండేవి. ఇంకా తర్వాత మధ్యాహ్నం బరిగొడ్లు ఉండే. అన్నీ అమ్మినాను. లేదు. ఇది పెట్టుకున్నాం. అంటే మీ కొడుకులు ఏం చేస్తారు? నా కొడుకులు ఇంట్లో మగ్గం చీరలు వేస్తాం. మీ మనవాళ్ళు ఏం చేస్తారు? చిన్నగా. మీ ఇంట్లో ఏ వాహనాలు లేవు? ఉన్నాయి. బండి ఉంది. ఇప్పుడు కాదు, మీరు చిన్నప్పుడు సైకిల్ ఉండే. సైకిల్ కాకుండా ఇప్పుడు వేరే ఊరు పోవాలంటే ఏమిట్లా పోతుంది? బస్సులు ఉండే. మీరున్నప్పుడు బస్సు ఉంది. ఎద్దుల బండి ఉంది మాది. ఎన్ని వాహనాలు ఉన్నాయి? అంటే మీ సొంతం? మా సొంతము ఎద్దుల బండి ఒకటి, ఆవులు, ఇంకా ఒక సైకిల్. అంటే మీరు చిన్నప్పుడు మీ పేరెంట్ల వయసులో అంటే వాళ్ళు ఏం పని చేసేటోళ్ళు? ఈ లెక్కమ్మ గౌడ్స్ కదా, చెట్లు ఈదులు తీసుకోవాలి.
మా నాయన కందు పని. వేరే దేశంలో ఉండేవారి కోసం ఫోన్స్ చేసేవాళ్ళ? మా నాయన తెలియదు అప్పుడు ఫోన్ లేవు కదా, అప్పుడు యాడ్లే లేవు. పండిస్తున్నాం. వేరే దేశాలకు ఒడ్లు మీరు ఏమేమి ఉంటాయి మీ చేనులో? మా చేనులో ఒడ్లు, వడ్లు, తర్వాత కందులు, పెసులు అటువంటి కూడా మా చేనులు పండిస్తుండే. మా నాయన వాళ్ళు పండిస్తుంది. మా పెద్దోళ్ళు ఒడ్లు, కందులు ఇవన్నీ. మీ కుటుంబం అంటే ఎంతమందితో ఉండేది మీ కుటుంబం? మా కుటుంబం మా వయసులో వచ్చినప్పుడు 4 వాళ్ళు అన్నోళ్ళు, నేను ఒక్కదాన్ని, అమ్మ నాయన. మీ తాత? తాతోళ్ళు మా చిన్న ఉన్నప్పుడే చనిపోయినారు. మీకు ఎన్ని ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్ళి అయింది? నాకు 16 ఏళ్ళు. 16 ఏళ్ళు. మీ భర్తకి ఎన్ని ఉండేది? మా భర్తకి 18. 18. మీకు 16. అంటే మీకు ఏమైనా రోగాలు వస్తే మీరు మీ ఊళ్ళో దగ్గర ఉండేది ఏమైనా హాస్పిటల్? క్యాంప్ ఉంది. బండి మీద నాయన దొరికిపోయేవాడు. మాకు ఎద్దుల బండి మాకు దగ్గర వాహనం అదే. మీ ఊర్లో ఏమన్నా మీరు చిన్న ఉన్నప్పుడు బ్యాంకులో హాస్పిటల్ వల్ల ఏమన్నా? ప్రైవేటు స్కూల్ ఉంది. స్కూల్ ఉండే చిన్నగా ఇంట్లోకి వచ్చి డాక్టరు ఆర్ఎంపీ డాక్టర్ చేసిపోయేవాళ్ళు. లేదు మాకు వస్తుందా లేదంటే క్యాంప్కి వెళ్ళి క్యాంప్